ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, చిట్ట చివరిగా ఒక్కసారి ఈ బాబా మాటను ఆలకించు. నీ కష్టానికి శాశ్వతమైనటువంటి పరిష్కారం నీ ముందే ఉంచబోతున్నాడు. తప్పకుండా వింటావు కదూ అని బాబాగారు అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా బాబాగారి మాటల్లోనే తెలుసుకుందామండి. ఇక మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశం గురించి విందాం. కష్టాలతోనూ సమస్యలతోనూ విసిగెత్తిపోయినటువంటి నీకు కాస్త ఉపశమనం కలిగించబోతున్నటువంటి ఈ బాబా మాటలను తప్పకుండా పూర్తిగా ఆలకించు. నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. నీకు ఏ విధమైనటువంటి బాధ కలిగినా, నీవు నన్ను తలుచుకున్నా తలుచుకోకపోయినా, ఒకవేళ తలుచుకునేటటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నా లేకపోయినా, నేను మాత్రం సదా నిన్ను కాపాడుతూనే ఉంటాను. నీవు అనుకున్న విధంగా ఏదైనా కానీ జరగకపోతే, నిరాశలో కూరుకుపోతే ఎలా చెప్పు? నిరాశ అనేది నీలో ఉన్నటువంటి ప్రతిభను మరిపించేలా చేస్తుంది. శ్రమించడం అనేది నీ కర్తవ్యం. అందుకు కావలసినటువంటి శక్తిని, సంపదను ఇవ్వడం నా కర్తవ్యం. మరి నీవు అనుకున్న విధంగా జరగకపోతే, ఇలా నిరాశకు గురైతే నీపై నీకే నమ్మకాన్ని కోల్పోతావు. ముందు నీపై నీకు పూర్తిగా నమ్మకం ఉండాలి. ఏదైనా కానీ సాధించగలను అనేటటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం నీకు తప్పకుండా ఉండాలి. అప్పుడు సమస్తము నీ దగ్గరకు వస్తాయి. నీలో ఉండి నీకు మానసిక ఆందోళన కలగజేస్తున్నటువంటి శత్రువు నశించాలి అంటే నీవు చేయవలసింది నీ బాబాను మనసారా వేడుకోవడమే. నిన్ను బాధకు గురి చేయడమే పనిగా పెట్టుకున్న వారికి నీవు ఏ విధమైనటువంటి సమాధానం ఇవ్వవద్దు అని ఎన్నోసార్లు చెప్పాను కదా. దైవం నుండే వారు సరైనటువంటి సమాధానాన్ని అందుకుంటారు. కాబట్టి నీ కర్తవ్యాన్ని నువ్వు ఎప్పుడూ మర్చిపోవద్దు. నువ్వు అనుకున్న విధంగా జరగడం లేదని ఆ పని యందు నిరుత్సాహాన్ని చూపడం మూర్ఖత్వం అవుతుంది. శ్రమించడం అనేది నీ కర్తవ్యం కాబట్టి, అందుకు తగినటువంటి ఫలితం ఇవ్వడం నా కర్తవ్యం కాబట్టి, నీవు ఏమాత్రం ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఏదైతే మధ్యలో ఆపివేశావో ఆ పనిని పూర్తి చెయ్యి. తప్పకుండా అందులో నీకు విజయం ప్రాప్తిస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నా సహకారం నీకు ఎప్పుడూ ఉంటుంది. నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఒంటరిగా విడిచిపెట్టనుగా. నా కళ్ళు ఎప్పుడూ నిరంతరం నా బిడ్డలను చూస్తూనే ఉంటాయి. మీ అపూర్వమైనటువంటి ఆనందాలను, సంతోషాలను మించినవి మీ తండ్రికి ఏముంటాయి చెప్పండి? మీ సంతోషం కోసమే కదా నేను నిరంతరం శ్రమిస్తూ ఉంటున్నాను. ఇక దేనికి మీకు చింతన అవసరం లేదు. దేని గురించి నీవు ఎక్కువగా చింతించనవసరం లేదు. ప్రతి చోట నీవు నా ఉనికిని, నన్ను చూస్తూ సంతోషించవచ్చు. నీ మనసంతా అలసిపోయిందని నాకు బాగా తెలుసు. ఎందుకంటే నీ సమస్యలతో నువ్వు ఎంతగా ప్రతినిత్యం సతమతమవుతూ ఉంటున్నావో నేను చూస్తూ ఉన్నానుగా. నీ మనసులోని ఆలోచనలు అన్నీ తీసివేసి నాపై దృష్టి పెట్టు. నీకు ప్రతి క్షణం ధైర్యాన్ని ఇస్తూనే ఉంటాను. నువ్వు అనుకుంటున్నది తప్పకుండా జరుగుతుంది. నేను నీకు కనిపించనవసరం లేదు. కానీ నేను నీ చేతిని మాత్రం ఎప్పుడూ విడిచిపెట్టను. కంటికి రెప్పలా అన్నీ గమనిస్తూనే ఉంటాను. ఎక్కడ ఉన్నా అన్నీ నాకు తెలుస్తాయి. మీ పక్కనే ఉంటూ మీకు మార్గాన్ని చూపుతూ ఉంటాను. నీకు ఏ పని దొరకడం లేదు. నేను చదివినటువంటి చదువుకు, నాకు లభించినటువంటి పనికి అసలు ఏమాత్రం పొంతనే లేదు బాబా. అందులో నేను పని చేస్తున్నా కానీ నాకున్న టాలెంట్‌కి, నాకొచ్చే జీతానికి అసలు ఏమాత్రం సంబంధమే లేదు. ఇలా అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో నాకు, నా కుటుంబానికి కావలసినటువంటి ఖర్చులు ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటుంటే నాకు చాలా బాధగా ఉంటుంది. అందుకే నేను నిరుత్సాహంలో కూరుకుపోయాను. అందుకే ఏదైతే పనిని ప్రారంభించానో దాని యందు ఆసక్తి లేకుండా మధ్యలోనే విడిచిపెట్టడం జరిగింది. ఒక మాట చెప్తాను, గుర్తుంచుకో. నీకు లభించినటువంటి చిన్న, పెద్ద అనే భేదభావం లేకుండా ఎలాంటి వృత్తిని అయినా సరే పరమ పవిత్రంగా భావించి నిజాయితీగా పనిచేయి. పనిలో ఆనందాన్ని వెతుకు. ఇప్పుడు ఆదాయం తక్కువగా ఉన్నా అదే నీకు భవిష్యత్తులో గట్టి పునాదిలా మారబోతుంది. అసలు ఏదీ లేకుండా ఖాళీగా ఉండే కంటే కూడా ఏదో ఒక పనినైతే నువ్వు చేస్తున్నావు కదా. ముందు దాని గురించి గర్వించు.
అవకాశాలనేవి ఎప్పుడూ ఒకేసారి రావు. వచ్చినప్పుడు మాత్రం నువ్వు ఏ విధంగా వాటిని ఉపయోగించి న్యాయం చేశావనేది చాలా ముఖ్యం. కాబట్టి నీ ఖర్చుల గురించి ఆలోచిస్తూ పని చేయవద్దు. ఆ ఆలోచనలతో నువ్వింకా ఇంకా కృంగిపోయే ప్రమాదం ఉంటుంది. వచ్చిన దాన్ని చూసి సర్దుకుపో, ఖర్చును తగ్గించుకో. రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా మంచి భవిష్యత్తును భగవంతుడు నీకిస్తాడు. కష్టానికి ప్రతిఫలాన్ని వెంటనే ఇవ్వకపోయినా సరే, తప్పకుండా ఏదో ఒక మంచి రోజైతే నువ్వు ఊహించని విధంగా జరిగేలా ఆయన నిన్ను అనుగ్రహిస్తాడు. కాబట్టి కాస్త ఓర్పుగా, సహనంగా ఉండి చూడు. జీవితమే నీకు చాలా పాఠాలను నేర్పిస్తుంది. ఓర్పు ఎప్పుడూ ఓటమి ఎరగదు. సహనంతో అసలు సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ఈ రెండూ ఉన్నవారి జీవితంలో ఎప్పటికీ ఓడిపోవడం అంటూ జరగనే జరగదు. ఇది నిజమైనటువంటి సత్యం. నా బిడ్డలకు ఖర్చులకు, తిండికి, బట్టకు ఎప్పుడూ భయపడనవసరమే రాదు. వారికి అవసరమైనవన్నీ కూడా నేను స్వయాన దగ్గరుండి మరీ వారికి అందచేస్తాను. మీరు నమ్మినా, నమ్మకపోయినా నేను మాత్రం మీతో ఎల్లప్పుడూ ఉండే తీరుతాను. ఇది పచ్చి నిజం. నిరాశగా ఏ పనిని చేయవద్దు. అలాగే నిరాశగా నువ్వు ప్రారంభించినటువంటి పనిని మధ్యలోనే ముగించవద్దు. అది నీకు ఆనందాన్ని ఇవ్వకపోగా మరింతగా నిన్ను కృంగతీస్తుంది. జీవితం ఏ క్షణంలో అయినా సరే మారిపోతుంది. ఎప్పుడు ఏం జరిగినా నువ్వు మాత్రం నీ వైపు నుండి మంచి ప్రవర్తనతోనే ఉండు. నీ కష్టాన్ని, నీ మంచితనం ప్రతీదీ కూడా అంతకు మించినటువంటి రెట్టింపు స్థాయిలో తిరిగి మరలా నీ వద్దకు చేర్చేటటువంటి బాధ్యత మాత్రం నీ సాయిదే. నన్ను నమ్మినటువంటి నా బిడ్డలను నేనెప్పుడూ వారి ఆశలను చిదిమేయను. ఎప్పుడూ వారి కంట కన్నీరు రానివ్వను. మహారాజు పదవి కావాలి అని అనుకోవద్దు. నువ్వు నిజంగా నీ ఖర్చుల కోసం, నీ కుటుంబ ఖర్చుల కోసమే పరితపిస్తూ ఉంటే మాత్రం ఇక వాటి గురించి మర్చిపో. అదంతా నేను చూసుకుంటాను. నిజంగా పేదరికం అనేది చాలా శ్రేష్టం తెలుసా? పేదరికమే అసలైనటువంటి రాజరికం. నన్ను నీ హృదయంలో నిలుపుకో. బుద్ధిని, మనసును ఏకం చేసి నీ పనియందు నువ్వు దృష్టి సారించు. రాబోయే రోజుల్లో గొప్పగా బ్రతికే రోజులను నువ్వు తప్పకుండా పరిచయం చేసుకునేలా ఈ బాబా నిన్ను అనుగ్రహిస్తాడు. ఇది నీ సాయి నీకు చేస్తున్నటువంటి ప్రమాణం. ఇన్ని రోజుల నుండి ఎన్నిసార్లు చెప్పినా వింటూనే ఉన్నావు. ఓపికగా ఎదురు చూస్తూనే ఉన్నావు. కానీ నీ మనసు కూడా విసుగు చెందింది. ఇక మాత్రం చివరిసారిగా చెప్పాను కదా! నీకు ప్రమాణం కూడా చేశాను. తప్పకుండా మంచి రోజులైతే వస్తాయి. అందుకోసం నువ్వు ఎదురు చూస్తూ ఉండు. నీ పనియందు నువ్వు దృష్టి సారించి మరలా పూర్వ వైభవాన్ని నువ్వు పొందాలి అని, నీకు మంచి లాభదాయకమైనటువంటి జీవితాన్ని నువ్వు పొందేలా చేస్తాను. సంతోషంగా ఉండండి. సో విన్నారు కదండి ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వేజన సుఖినో భవంతు.